మూడో టాపిక్ పోదాం. ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు, ఉద్యోగులకు సంబంధించిన విషయాల మీద చంద్రబాబు నాయుడు కుప్పిగొంతలు, పిల్లి మొగ్గలు నాని నాకన్నా బాగా మాట్లాడతారు. చంద్రబాబు గారి ప్రచారం నిజంగా ఎలా ఉంటుందంటే, ఉద్యోగులకు ఇచ్చిన డిఏనే ఒక చిన్న ఎగ్జాంపుల్. ఆయన సీట్లోకి వచ్చి 18 నెలలు అవుతా ఉంది. పెండింగ్లో 4 డిఏలు ఉన్నాయి. జనవరి 2024, జూలై 2024, డిసెంబర్ 2024, మళ్ళీ జూన్ 2025. జనవరి, జూలై, మళ్ళా జనవరి, మళ్ళా జూలై, 4 డిఏలు పెండింగ్. ఒక్క డిఏ కూడా ఇంతవరకు ఇవ్వాల. ఉద్యోగులంతా రోడ్డు ఎక్కిన తర్వాత అనేక డ్రామాలు చేస్తూ ఒక డిఏ ప్రకటించాడు. ఆ ప్రకటించడమే కానీ ఇంతవరకు ఇచ్చింది లేదు. అది నవంబర్లో ఇస్తున్నానని ఫస్ట్ దసరా అన్నాడు, మన తర్వాత నవంబర్ అన్నాడు, దీపావళి అన్నాడు. దానికి మళ్ళీ పెద్ద బిల్డప్ ఇచ్చినారు. ఉద్యోగులంతా కూడా సంబరాలంటూ ఒక డిఏ, వాళ్ళకి రావాల్సింది వాళ్ళకు 4 ఉంటే 1 సంబరాలంటూ ఓ ప్రచారం నడిపారు, గిమిక్కులు చేశారు. తీరా జీవో వచ్చిన తర్వాత నవంబర్లో ఇస్తానంటూ ప్రకటించిన ఈ డిఏ అరియర్స్ కూడా చివరికి ఆ ఒక్క డిఏ ఏదైతే ఇచ్చినాడో, ఏదైతే ఇస్తానని తాను చెప్పినాడో ఆ ఇచ్చిన ఆ జీవో కూడా చూస్తే ఈ డిఏ అరియర్స్ కూడా రిటైర్ అయిన తర్వాత ఇస్తామని చెప్పినాడు. 3.5 లక్షల మందికి పెన్షనర్లకు డిఆర్ 2 ఏళ్ల తర్వాత 2027-28లో ఇస్తామంటూ ప్రకటించారు. దీనికి దీపావళి కానుక, సంబరాలు అంటూ ఏకంగా ప్రచారాలు చేశారు. చరిత్రలో ఎప్పుడు ఎవరు చేయలేదు ఇట్లా. డిఏ అరియర్స్ అనేది రిటైర్ అయిపోయిన తర్వాత ఇచ్చే కార్యక్రమం ఎప్పుడు చరిత్రలో జరగల. జీవో ఆయన ఇచ్చినాడు. కరోనా లాంటి కోవిడ్ లాంటి కష్టాలు ఉన్నా కూడా మామూలుగా 5 ఏళ్ల పీరియడ్లో 10 డిఏలు ఇవ్వాలి ఎవరైనా కూడా. మేము 11 డిఏలు ఇచ్చినాం. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అప్పుడు ఆయన ఇచ్చింది 8 డిఏలే. అప్పుడు కూడా 10 డిఏలు ఇవ్వలే, 8 డిఏలు. మేము 11 డిఏలు ఇచ్చినాం. కోవిడ్ లాంటి కష్టకాలం ఉన్నా కూడా మాకు ఉద్యోగస్తుల విషయంలో ఎక్కడా కూడా వెనకడుగు వేయాల. వారి పక్షాన మేలు చేసే విషయంలో 11 డిఏలు ఇచ్చినాం. ఈయనేమో 4 పెండింగ్ ఉంటే 1 ఇస్తానన్నాడు. ఆ 1 కూడా డిఏ అరియర్స్ కూడా రిటైర్ అయిన తర్వాత అన్నాడు. పెన్షనర్లకు డిఆర్ 2 ఏళ్ల తర్వాత 2027-28లో ఇస్తానంటూ ప్రకటించారు. దీని మీద ప్రతి ఉద్యోగి తిట్టడం మొదలెట్టాడు. ఏందా దీన్ని పండగ చేసుకోవడం ఏంది అని చెప్పి ఎప్పుడు గతంలో ఎప్పుడు చెరగలైట ఈ మనిషి గతంలో ఎప్పుడు జరగనిది ఈ మనిషి చేస్తూ ఉన్నాడు. ఇంత అన్యాయమైన ముఖ్యమంత్రి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉన్నాడని చెప్పి తిట్టడం మొదలు పెడితే మళ్ళీ తిడుతున్నారు కదా అని చెప్పి అప్పుడు సవరించినాడు. ఆ సవరించినాడే కానీ ఇంతవరకు మళ్ళీ ఇచ్చింది లేదు, ఓ పైసా ఇచ్చింది లేదు. ఇప్పుడు సవరించినాడు అంతే, తిడుతున్నారు కాబట్టి. ఇక పోలీస్ సోదరులకు ఇచ్చే సరెండర్ లీవ్స్ అవి 4 పెండింగ్. పోలీస్ సోదరులకు ఇచ్చే సరెండర్ లీవ్స్ కూడా అవి కూడా 4 పెండింగ్. ఒక్కొక్క సరెండర్ లీవ్కు 210 కోట్ల రూపాయలు అవుతుంది అని అనుకుంటే అందులో 100 కోట్లు ఇప్పుడు ఇస్తాడట. అది ఇలా